వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జిగారు మరియు మాజీ మంత్రివర్యులు కిడారి శ్రావణ్ పాల్గొన్నారు. ఇక్కడ మన ఇక్కడ నుంచి వచ్చిందా ఎన్వైరన్మెంట్ పీసీపీ నుంచా రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిందా? మీరు ఇది పీసీపీ ఇక్కడ ఇవ్వలేదు, మెయిన్ బాడీలో ఇవ్వలేదు, మెయిన్ బాడీలో ఇచ్చారు. ఆర్టీఏలో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అంతే, మీరు కంప్లైంట్ ఫైల్ చేయలేదు. కంప్లైంట్ 2022లో ఇచ్చారు. మీరు అన్నట్టు యూజ్ అంటే దాన్ని బ్యాన్ చేయడానికి, కానీ దీన్ని రీయూజ్ చేయడానికి అవునవునవును. ఒకసారి మార్కెట్కి వెళ్ళాలంటే తీసుకొచ్చారు. అవునవునవును. చాలా కానీ ఇప్పుడు అసలు లేదు కదా, ప్లాస్టిక్ రావట్లేదు కదా. 50 మైక్రాన్స్ కన్నా మ్యాక్సిమం ఏవైతే మనం రీయూజ్ చేస్తామో ఇవే ఎక్కువ మామూలుగా వెళ్ళిపోతారా ఊరు కాదు, ఇక్కడే ఉంటారు. సెక్రటేరియట్ రమ్మంటారు, ఇక్కడ సెంటర్ కాదు సచివాలయం. ఈ నెంబర్ మీరు కలవండి. చెప్పాను ఆల్రెడీ, నా పేరు చెప్తాను. మెయిన్ రోడ్ అంటారు సార్, కానీ పాపులేషన్ 5,000 ఎక్కువ ఉంటుంది. దానికోసం మనం పక్క గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది, చాలా కష్టం ఉంటుంది సర్వీస్ కోసం. దానివల్ల మనకి ఎన్ఏ సెక్రటరీ లాస్ అవుతుంది, ఆర్డీపీ లాస్ అవుతుంది, సబ్ సెంటర్ లాస్ అవుతుంది, ఆల్ పోతున్నాయి. మళ్ళీ మెయిన్ సెంటర్ కొంచెం సపరేట్. ఇప్పుడు మీరు సపరేట్ పంచాయతా, మీ గ్రామం సపరేట్ పంచాయతీ సపరేట్ రెవెన్యూ విలేజ్ దాంట్లో వచ్చింది. అవునవును, ఏమంటారు ఆల్రెడీ కోర్టులో ఉంది కదా కేసు. మనము డైరెక్ట్ చేయడానికి కాబట్టి మీరు అన్నట్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి రీఎంక్వైరీ చేయమని చెప్పి ఒకసారి పోలీసులు చెప్తాను. మీ ఫోన్ నెంబర్ సీఏ గారికి ఇష్యూ మీ ఆఫీస్ ఏమైనా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్. ఇప్పుడు ఎవరి పేరు మీద 12/2023 మీరు అంటే మీ తాతగారు చేసి వాళ్ళకి ఏమన్నా పిల్లలు ఉంటారు, మీ ఫాదర్ అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఓకే, దాంట్లో మీరు ఫెయిల్ చేస్తే ఆక్రమించారు పేర్లు వాళ్ళ పేర్లకి మీరు ఓకే, పర్లేదు.
ఓకే ఫాదర్ 78 లో ల్యాండ్ కొన్నారు సార్. 81 లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అప్పుడు మా నాన్నగారు తోక పాస్ పుస్తకం కూడా ఇచ్చారు. తోక పాస్ పుస్తకం కూడా ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మదర్కి ఇచ్చారు సార్. మా మదర్ చనిపోయిన తర్వాత కూడా